వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. అమరావతి రాజధానిలో ప్రజాప్రతినిధులకి గృహ సముదాయాలు ఇప్పుడు కాదు, 2016 తర్వాత నిర్మాణం మొదలు పెట్టుకొని ఎప్పుడైతే రైతుల దగ్గర నుంచి భూమిని తీసుకున్నారో, భూమిని సమీకరించారో, ఆ తర్వాత ప్లాటింగ్ అంతా వేసి వాళ్ళకి టవర్లు, అంటే అందరూ ఒకే చోట ఉండాలి, సెక్యూరిటీ రీజన్స్ కూడా ఇబ్బంది లేకుండా అందరూ ఒకే కాంపౌండ్లో ఉండాలి అనేటువంటి దాంతో ఎమ్మెల్సీలకి ఎమ్మెల్యేలకి మొత్తం అందరికీ కూడా మంచి మంచి టవర్లు రెడీ చేశారు. 3 బెడ్రూమ్ ఫ్లాట్ల కింద 4 బెడ్రూమ్ ఫ్లాట్ల మొత్తానికి అవి. అయితే అప్పుడే క్లియర్ అయిపోవాల్సింది, అవన్నీ కూడా అయిపోయి ప్రతి ఒక్కళ్ళకి హ్యాపీగా ఇచ్చి ఉండాల్సింది. కానీ మన టైం అలా ఉంది కాబట్టి అవ్వలేదు. మొత్తానికి మంత్రి నారాయణ గారు దీనికి సంబంధించి కీలకమైనటువంటి ప్రకటన కూడా రిలీజ్ చేశారు. ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి కూడా మొత్తం 12 అపార్ట్మెంట్ టవర్లు సకల హంగులతోటి సిద్ధమైపోయి వారం రోజుల్లో వాటిని సాధారణ పరిపాలనా శాఖగా అప్పగిస్తాము అని చెప్పి మా నారాయణ గారు చెప్పారు. ఎమ్మెల్సీ అపార్ట్మెంట్ టవర్లు, మంత్రులు, ఉన్నతాధికారుల బంగ్లాల పనుల్ని కూడా ఆయన పరిశీలిస్తూ టవర్లలో ప్రజాప్రతినిధులకు కేటాయించిన ఫ్లాట్లని, వాటిలో కల్పించినటువంటి సౌకర్యాలను కూడా అధికారులతోటి కలిసి పరిశీలించారు. మంత్రులు, అఖిల భారత సర్వీసుల అధికారుల కోసం నిర్మిస్తున్న బంగ్లాల పనులు కూడా చివరి దశకు వచ్చేసాయి. అంటే వచ్చే నెలాఖరికి మరికొన్నింటిని కూడా ఇంకా జీఏడీకి అప్పగిచ్చేస్తాం. 2026 చివరి నాటికి రాజధానిలో ప్రధాన రహదారులు, 27 నాటికి ఎల్పిఎస్ లేఅవుట్లు, 28 ఆగస్టుకి ఐకానిక్ టవర్స్ నిర్మాణం కూడా పూర్తి చేస్తామని చెప్పి మంత్రి గారు చెప్పారు. వెల్ డన్, బాగుంది. అపార్ట్మెంట్లు కూడా చాలా చక్కగా లగ్జరీగా విత్ బాల్కనీసు, ఎమ్యూనిటీసు అన్నిటితోటి పూర్తి చేసి పెట్టారు. సో వీళ్ళందరూ కూడా ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదు. అందులోనే హ్యాపీగా ఏ ఎమ్మెల్యే గారికి కేటాయించింది, ఏ ఎమ్మెల్సీకి కేటాయించిన దాంట్లో వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు. అయితే ఇక్కడ దీనికి ఇంకోటి చెప్తున్నారు, ప్రభుత్వానికి ఎంత ఆదా అవుతుంది దీనివల్ల సంవత్సరానికి అని చెప్పని. ఈ 175 మంది ఎమ్మెల్యేలకి 58 మంది ఎమ్మెల్సీలకి హౌస్ రెంట్ అలవెన్స్ అనేది వీళ్ళకి ఇవ్వక్కర్లేదు. హౌస్ రెంట్ అలవెన్స్ వీళ్ళకి ఇవ్వక్కర్లేదు. హెచ్ఆర్ఏ ఇంకా పే చేయక్కర్లేదు వీళ్ళకి. ఎందుకంటే ఒక్కొక్కళ్ళకి 50,000 చొప్పున హెచ్ఆర్ఏ ఇస్తున్నారు. ఈ 50,000 చొప్పున వేసుకున్నప్పుడు 175 ఎమ్మెల్యేలు, 58 మంది ఎమ్మెల్సీలు, మొత్తం 233 మంది ప్రజాప్రతినిధులు, వీళ్ళకి 50,000 చొప్పున ఒక నెలకు అయ్యేది 1,16,50,000 రూపాయలు అవుతుంది. సో సంవత్సరానికి అయ్యేటువంటిది 13,97,00,000 రూపాయలు దీనికి అవుతుంది. సో ఈ 13,97,00,000 98 రూపాయలు మొత్తం అంతా కూడా ఇప్పుడు ప్రభుత్వ ఖజానాకి మిగిలినట్లే. సో ఇక జీతాల్లో కోతలు కావచ్చు, ఇవన్నీ కూడా ముందు ఉండేటువంటి అవకాశం ఉందని అంటున్నారు. మొత్తానికి సకల హంగులతోటి ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి ఇళ్ళు కట్టించడం అయినది. ఇక ప్రభుత్వ భవనాల్లోనే హ్యాపీగా మంత్రులు, ఎమ్మెల్యేలు ఉండొచ్చు. ₹1,00,000, ₹1,50,000 అలవెన్సులు తీసుకొని టీ కప్పులు, సాసర్లు కొనాల్సినటువంటి పని లేదు. అద్దెకి ₹1,00,000 చొప్పున తీసుకోవాల్సినటువంటి పని లేదు. హ్యాపీగా వీళ్ళు దీంట్లోనే ఉండొచ్చు. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.